Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ను సోషల్ మీడియాలో దూషించిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేణు దేశాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రైట్, మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. రైట్ అక్రమ్, రేణు దేశాయ్ అలాగే మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెడుతోన్న గుంటూరుకు చెందిన చెన్నయ్యను అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒకసారి అతని హిస్టరీ ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. యశోమతి ఏపీ మాజీ ఎవరైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ గత నెల కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఏదైతే తను సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులే కానీ లేకపోతే వీడియోలకే కానీ ఒక వ్యక్తి అసభ్యకరంగా కూడా కామెంట్లు పెడుతున్నాడు. అదేవిధంగా దాన్ని మళ్ళీ తీసుకొని తన సొంత అకౌంట్లో ఎవరైతే ఇప్పుడు నిందితుడు చెన్నయ్య ఉన్నాడో తన సొంత అకౌంట్లో కూడా అసభ్యకరంగా కూడా వీడియోలు చేస్తూ కూడా తను పోస్ట్ చేస్తున్నాడు అంటూ కూడా రేణు దేశాయ్ గత నెల సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా కూడా అటు ఆ రేణు దేశాయ్కి సంబంధించిన సోషల్ మీడియా వేదికలు కానీ అవన్నీ కూడా చెక్ చేసి తర్వాత ఆ నిందితుడిని కూడా ఎటకేలకు పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిందితుడు ఏపీకి చెందిన గుంటూరు వాసిగా కూడా తెలుస్తోంది. దాని పేరు చెన్నయ్యగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అటు గచ్చిబౌలి ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇటు చెన్నైని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇతను గత కొంతకాలంగా కూడా ఇప్పుడు ఎవరైతే రేణు దేశాయ్ ఉన్నారో రేణు దేశాయ్ పెడుతున్నటువంటి పోస్టులకు అసభ్యకరంగా కామెంట్లు పెట్టడమే కానీ లేకపోతే తను పోస్ట్ చేసినటువంటి వీడియోస్ మనందరికీ తెలుసు. ఎందుకంటే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువ కూడా యాక్టివ్గా ఉంటారు. ఏదైతే ఉమెన్కి ఏమైనా జరిగినా కూడా లేకపోతే యానిమల్స్కి సంబంధించినటువంటి ఏమైనా అన్యాయం జరిగినా కూడా తను ఎప్పటికప్పుడు వాటికి స్పందిస్తూ కూడా యాక్షన్లే కానీ రియాక్షన్లే కానీ వాటికి చేస్తూ కూడా అక్కడ ఆ సోషల్ మీడియా వేదిక కడుతున్న వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన రియాక్షన్ కూడా తను వ్యక్తపరుస్తూ ఉంటుంది. ప్రధానంగా యూట్యూబే కానీ ఫేస్బుకే కానీ ఇన్స్టాగ్రామే కానీ ఇలాంటి సోషల్ మీడియా వేదికలలో కూడా తను సంబంధించిన వీడియోలు అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా కూడా ఇటు చెన్నయ్య తనకి సంబంధించినటువంటి వీడియోలలో చాలా అసభ్యకరంగా కూడా కామెంట్లు చేయడమే కానీ ఆ పోస్ట్ చేయడమే అంటూ కూడా చేస్తున్నానంటూ కూడా ఇటు రేణు దేశాయ్ కూడా తను అవన్నీ కూడా గుర్తించి ఆ ఆధారాలతో సహా కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఆ దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి కూడా ఇటు చెన్నైని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చెన్నయ్య తను వ్యక్తిగతంగా కూడా గత కొంతకాలం కూడా ఈ లేడీస్కి సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా వేదికలు ఏమైతే ఉంటాయో ఆ వేదికలలో ఇదే విధంగా కూడా తను పోస్టులు పెడతారంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. అదే రీతిలో కూడా ఇటు రేణు దేశాయ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికలో కూడా అదే విధంగా పెడుతున్నట్లు కూడా తెలిసింది. అయితే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఏపీలో కాస్త రాజకీయంగా కూడా చర్చ జరిగింది. ఎవరైనా అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారా అన్న దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పూర్తిగా కూడా దీన్ని కొట్టివేస్తూ ఒక నార్మల్ వ్యక్తి ఒక కామన్ మ్యానే ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి అయితే ఇటు చెన్నైను గుంటూరుకు చెందినటువంటి చెన్నైను కూడా ఇప్పటికే గచ్చిబౌలిలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాను వ్యక్తిగతంగా పెట్టారా లేకుంటే తన వెనుకుండి ఇంకెవరైనా పెట్టించారా అనుకున్నప్పుడు కూడా గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమతి. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ. చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏవంటే అవి కామెంట్స్ చేస్తే పోలీసులు తాట తీస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, చెన్నై అన్న వ్యక్తి గుంటూరు జిల్లా వాసి రేణు దేశాయ్ కావచ్చు, అలాగే మహిళల పట్ల చాలా అసభ్యంగా కామెంట్స్ చేస్తూ ఉన్నాడు, పోస్ట్ చేస్తూ ఉన్నాడు. రేణు దేశాయ్ దీంతో ఒక్కసారిగా స్పందించింది, అసభ్య కామెంట్స్ చేశాడు రేణు దేశాయ్పై. దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మొత్తం వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీ సహాయంతో గుంటూరు పోలీసులు వల వేసి మొత్తంగా చెన్నైని అయితే పట్టుకున్నారు. ఇప్పుడు పొలిటికల్ కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఏమన్నా పెట్టాడా లేకపోతే ఎవరైనా పెట్టించారా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. మనం ఎక్కడో ఉంటాం, పోలీసులు మనల్ని ఏం చేస్తారు, మనకు కనిపించం కదా అని ఇష్టం వచ్చినట్టు కనుక ఫోన్స్లో
మెసేజెస్కి కమెంట్స్ పెడుతూ ఉంటే, కమెంట్స్ రూపంలో ఉంటే అది ఖచ్చితంగా నేరమే అవుతుంది. దీనికి సంబంధించి చాలా లాస్ కూడా ఉన్నాయి. ఇది తెలియకుండా చాలామంది తమ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికీ చెక్ పెట్టడానికే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఎత్తున ఒక మిషన్ని చేపట్టారు. మహిళల పట్ల కావచ్చు, లేకపోతే అనవసరంగా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళందరిపై కూడా నిఘా పెంచుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడేవారన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. టెక్నాలజీ సహాయంతో మనం దొరకము, ఎక్కడో ఉంటాము. పోలీసులు ఏం చేస్తారు? లేదు, చాలా చిన్న సమస్య, వీటి మీద ఫోకస్ చేస్తారా? చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అనుకుంటే పొరపాటే. పర్టికులర్గా మహిళల పట్ల, ముఖ్యంగా సెలబ్రిటీల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన ఈ డీప్ ఫేక్ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. ఎవరైనా సరే అలా కావాలని చాలా ఫన్గా చేస్తూ ఉన్నాము, లేకపోతే చాలా జోక్గా చేసాము, ఇలా ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా చేస్తే అది నేరమే అవుతుంది. దానికి శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. ప్రస్తుతం రేణు దేశాయ్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చెన్నైనైతే గుంటూరులో పోలీసులైతే అరెస్ట్ చేశారు. రేణు దేశాయ్పై చాలా అసభ్యకర కామెంట్స్ చేశాడు. దీంతో రేణు దేశాయ్ కంప్లైంట్ చేసింది. పోలీసులు ప్రస్తుతం చెన్నైని అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనకాల ఏమైనా పొలిటికల్ సీన్ ఉందా, లేకపోతే పొలిటికల్గా టర్న్ ఉందా అన్న దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు.